నమస్తే వెల్కమ్ టు రాకీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమలోద్భవి మాత తిరునాళ్లలో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నర్సరావుపేట మండలం రావిపాడు గ్రామంలో. జీవన జ్యోతి కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న డైరెక్టర్ నల్లపాటి రాము నర్సరావుపేట మండలం రావిపాడు గ్రామంలో. జేఎన్టీయూ కాకినాడ సెంట్రల్ జోన్ అంతర్ కళాశాల వాలీబాల్ పోటీలు నర్సరావుపేట ఎన్ఈసీ కళాశాలలో ప్రారంభం. నర్సరావుపేట ఎస్ఎస్ఎన్ కళాశాలలో మిత్రాలయం 60 పైబడిన చిన్ననాటి మిత్రుల సవ్వడి సందడి. పూర్వ విద్యార్థులతో కలకలన్న కళాశాల ప్రాంగణం. పాఠశాలకు అవసరమైన నిధులు తెచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన ఎమ్మెల్యే చంద్రవాడ. విప్పర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆత్మీయ సమావేశం. నర్సరావుపేట మండలం రావిపాడు గ్రామంలో ఆదివారం అమలోద్భవి మాతా తిరునాళ్లలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. తిరునాళ్ల సందర్భంగా ఆదివారం అమలోద్భవి మాత గుడిలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రాము పాల్గొన్నారు. కేంద్ర సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి స్వగ్రామం రావడంతో రావిపాడు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామస్తులను ఉద్దేశించి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. చిన్నతనంలో ఇక్కడే చదువుకున్నామని, ఈ ప్రదేశంలో ఆటలాడామని గుర్తు చేసుకున్నారు. నా ఉన్నతికి తోడ్పాటు అందించిన వారు ఎక్కడున్నా మర్చిపోరని అన్నారు. గ్రామస్తులు చూపిన అభిమానం ఎప్పటికీ మర్చిపోరని అన్నారు. ఈ చర్చికి 100 సంవత్సరాల చరిత్ర ఉందని నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. గ్రామస్తులు చూపిస్తున్న అభిమానం ఎప్పటికీ మర్చిపోలేని అన్నారు. అమలాపురం నాయకుడు ఉన్నవాడు మన భాగ్య విషయాన్ని చెప్పాను నేను ఒకటి చెప్పాను సైట్ చేసి ముఖ్యంగా ఈ స్కూలు నేను ఆడుకున్న నేల, చదువుకున్న పాఠశాల, నేను అక్షరం దిద్దింది ఇక్కడే, పుస్తకం పట్టుకున్నది ఇక్కడే. చిన్నప్పటి నుంచి మా టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారి కుటుంబాలని సైతం వదులుకొని మాకు చిన్నప్పుడు చెప్పినటువంటి పాఠాలు, వారి సేవా తత్పరత, ఆ కమిట్మెంట్ అన్నీ కూడా చిన్నప్పటి నుంచి నాలో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాయి. అలాంటివన్నీ చూస్తూ పెరిగినటువంటి వ్యక్తిని నేను. వారు ఏ విధంగా అయితే నాకు స్వచ్ఛమైన సేవను అందించారో అదేవిధంగా నా వచ్చే 25-30 సంవత్సరాలు ప్రజలకి, అన్ని వర్గాల వారికి, అన్ని ప్రజలకి, ముఖ్యంగా కంబైన్డ్ గుంటూరు జిల్లా ప్రజలందరికీ, ఇంక్లూడింగ్ పల్నాడు జిల్లా వాళ్ళందరికీ నా శక్తి మేరకు సహాయం చేస్తానని తెలుపుకుంటూ, ఇలాంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అందరినీ కలిసే అదృష్టం, భాగ్యం కలిసింది. వాళ్ళు చిన్నప్పటి నుంచి నా క్లాస్మేట్స్ కానీ ఇంకొకళ్ళు కానీ వాళ్ళు చూపించే అభిమానం ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఇప్పటి గ్రామస్తులు ఈరోజు మంచి కార్యక్రమం పెట్టారు. మమ్మల్ని అందరినీ కూడా పిలిచారు. ఇప్పుడు కేంద్ర మంత్రి గారు పెమ్మసాని గారిని, మమ్మల్ని, అలాగే ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారిని అందరూ కూడా పిలిచి మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అలాగే రావిపాడు ప్రసిద్ధి చెందింది చర్చ్ అనేది 100 సంవత్సరాల పైగా ఉన్న పురాతన చర్చ్, కొత్త చర్చ్ కట్టబోతా ఉన్నారు. అన్ని సహాయ సహకారాలు మా వైపు నుంచి తప్పకుండా దానికి అందిస్తామని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తూ, అలాగే ఈ సంవత్సరం ఏదైతే ఈ డెవలప్మెంట్కి సంబంధించి ఇష్యూస్ ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. ఇప్పటికే మనం 2 శాఖలకు సంబంధించి కేంద్రీయ విజయాలను నిన్న మీ అందరూ చూసుకుంటారు రావడం జరిగింది. అలాగే ఈ హైవే కూడా మనకి చిలుకూరుపేట, నర్సరావుపేట టు నకరికల్ హైవే కూడా
దీన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అందరి ఆమోదయోగ్యంతో ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తాం. అందరికీ కూడా సుముఖంగా ఉండే విధంగానే ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. వాళ్ళని పూర్తవుతుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ 24 సంవత్సరాల తర్వాత మరలా కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. కళాశాల డైరెక్టర్ నల్లపాటి రామును కలిసి ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. చాలా సంవత్సరాల తర్వాత మరలా కలవడం, పాత రోజుల్ని జ్ఞాపకం చేసుకోవడం గొప్ప అనుభూతిని కలిగించిందని అన్నారు. త్వరలో మరోసారి కలిసేందుకు అందరూ నిర్ణయించుకున్నట్లుగా పూర్వ విద్యార్థులు తెలిపారు. జీవన్ జ్యోతి కాలేజీలో 1999 నుంచి 2000 దాకా మేము ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుకున్న బ్యాచ్ 24 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేమందరం కలిసి ఈరోజు ఇక్కడ కలవడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా మా డైరెక్టర్ నల్లపాటి రాము గారు రావడం జరిగింది. మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. ఈరోజు 24 సంవత్సరాలు కూడా మేము ఫ్రెండ్స్ అందరం కలిసి మాట్లాడుకోవడం, ఎవరికి ఏమైనా అవసరం మాట్లాడుకుని అందరం ఒకళ్ళని సహకరించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఈరోజు ఇక్కడ అందరం కలిసి సంతోషంగా గడపడం జరిగింది. ఇదే జీవన్ జ్యోతి కాలేజీ మళ్ళీ 98-2000 బ్యాచ్ మళ్ళీ సంక్రాంతికి మళ్ళీ ప్లాన్ చేస్తాం. ఇప్పుడు కొంతమంది మిస్ అయ్యారు, ఈసారి కూడా అందరూ రావడానికి ప్రయత్నం చేస్తాం. దీనికి రాము గారు మళ్ళీ మాకు ఎప్పుడు ఆయన అందుబాటులో ఉంటారు. ఆయన దగ్గర మేము చదువుకుని ఆయన శిష్యులుగా ఈరోజు ఒక్కొక్క పనుల్లో ఎవరు స్థాయిలో వాళ్ళు పనిచేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మాకు ఎప్పుడు ఆయన గురువు గారు కాబట్టి ఆయన సహకారంతో మేము ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాం. జేఎన్టీయూ యాజమాన్యం పోటీలు నిర్వహించే అవకాశం కల్పించడం చాలా గర్వకారణం. ఎన్ఈసీ కళాశాల చైర్మన్ మిట్టపల్లి కోటేశ్వరరావు అన్నారు. పోటీలో క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని విద్యార్థులను కోరారు. జేఎన్టీయూ నర్సరావుపేట కళాశాల ఫిజికల్ డైరెక్టర్ రాజు మాట్లాడారు. సెంట్రల్ జోన్ తరపున అంతర్ కళాశాల విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. వాలీబాల్ పోటీలో 38 జట్లు పాల్గొనడం అభినందనీయమన్నారు. Inaugural session, only 20 minutes. Please cooperate with us. విచ్చేసినటువంటి వివిధ కళాశాల ప్లేయర్స్ అందరికీ, అలానే ఐగ్రో సంస్థకి, అలానే మ్యాచ్ అఫీషియల్స్ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ జేఎన్టీయూకి పురుషుల వాలీబాల్ టోర్నమెంటు 2024-25 సంవత్సరం అకాడమిక్ ఇయర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కళాశాల వారు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. సుమారుగా రాత్రి మేము గ్రూపులో పోస్ట్ చేస్తే మరి 4 వాలీబాల్ కోర్సు, రెడ్ లైట్స్, ఫ్రీ మీల్స్, అలానే మంచి ప్రైజ్ అన్నీ అరేంజ్ చేశారు. వారికి మా యూనివర్సిటీ స్పోర్ట్స్ కౌన్సిల్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. చాలా సంతోషం. మరి ఈ రోజున మాకు జేఎన్టీయూ కాకినాడ పరిధిలో ఉన్నటువంటి కళాశాలలో ఈ స్పోర్ట్స్ నిర్వహించడం మా కళాశాలకు చాలా గర్వకారణం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి జేఎన్టీయూ కళాశాల వీసీ గారికి, అట్లనే పీడి పేదరాజు గారికి ప్రప్రథమంగా నా స్పెషల్ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ యొక్క కళాశాలలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించేటటువంటి విద్యార్థులు మీ యొక్క కెరీర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వైపు అయినప్పటికీ ఈ యొక్క నైపుణ్యం స్పోర్ట్స్లో ఉండటం అనేది మీకు చాలా అవసరం. రాబోయే ఫ్యూచర్లో మీ యొక్క మిగతా లైఫ్లో మీ ఆరోగ్యానికి కానివ్వండి, నూతన ఉత్సాహానికి కానివ్వండి, శక్తి సామర్థ్యాలకు కానివ్వండి, పట్టుదలకు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ యొక్క స్పోర్ట్స్ చాలా దోహదం చేస్తాయి.
మంత్రాలయం 60+ పేరుతో పూర్వ విద్యార్థులు నర్సరావుపేట SSN కళాశాలలో సమ్మేళనమయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. విద్యాదానం అన్ని దానాల్లో కన్నా గొప్పదని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక కళాశాలలో ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. 60 సంవత్సరాలు దాటిన వారితో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. నేటి IAS, IPS డాక్టర్లు, ఇంజనీర్లు ఒకనాటి రైతు బిడ్డలేనని అన్నారు. నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్న వారందరూ కూడా పూర్వ విద్యార్థులు. మిత్రాలయానికి క్షేత్రాలయం అనేది SSN కాలేజ్ గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఉన్న 85 ఏళ్ళ నుంచి 90 ఏళ్ళ దాకా వయసు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వయసులో చిన్నవాళ్ళు ఉన్నారు, గురువులు ఉన్నారు, గురువులకు శిష్యులు ఉన్నారు. అంటే SSN కాలేజ్ అంటేనే ఒక దేవాలయం మొదటి నుంచి కూడా. ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా SSN కాలేజీకి ఆంధ్ర రాష్ట్రం మొత్తం నుంచి రాయలసీమ, చిత్తూరు, నెల్లూరు ఎక్కడి నుంచో వచ్చి అందరూ కూడా ఇక్కడ చదువుకునేవాళ్ళు. ఈ కళాశాల యొక్క గొప్పతనం అనేది ప్రతి విద్యార్థికి తెలుసు. విద్యకి ఆ గౌరవం అలా ఉండేది. ఆ రోజుల్లో వ్యవసాయాన్ని చూసుకునేవాళ్ళం, మట్టి మిద్దెల్లో పూరు గుడిసెలో ఉండేవాళ్ళం. రైతు బిడ్డలు అందరూ కూడా వచ్చి ఏదో విధంగా చదువుకుందాము. మా టీచర్లు అందరూ కూడా నా దగ్గరికి ఎక్కువ మంది వస్తుంటారు. నాకు ఎప్పుడు కూడా చిరకాల పరిచయం ఉంది. మరి తర్వాత కాలక్రమేణా 2019లో రాజకీయాలకు రావడం జరిగింది, ఓడిపోయాను. అయినా కానీ నేను ఎప్పుడు కూడా భయపడలేదు, ధైర్యంతో ముందుకెళ్ళాను. కష్టాన్ని నమ్ముకున్నాను. చిన్నప్పటి నుంచి కూడా కష్టమే, మాకు రైతు బిడ్డలం కాబట్టి కష్టం అనేది మాకు తెలుసు, ధైర్యం తెలుసు కాబట్టి అదేవిధంగా ముందుకెళ్ళాము. మళ్ళీ ఎక్కడైతే కింద పడ్డామో, ఎక్కడైతే ఓడిపోయామో చేయడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమంలో సుబ్రాయ గుప్తా గారు కానీ, మన కపిల విజయ్ కుమార్ గారు, మా వరదయ్య, ఇట్లా చాలామంది అజ్ఞాత వ్యక్తులు మాకు దగ్గరుండి నాకు అండగా ఉండి నన్ను ఎమ్మెల్యేగా చేసినందుకు నిజంగా నేను గర్వపడుతున్నాను. రొంపిచర్ల మండలం వీపర్ల గ్రామంలో నిర్వహించిన జెడ్పీ హైస్కూల్ మరియు ఏపీ మోడల్ స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రొంపిచర్ల మండల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు మాట్లాడారు. రాబోయే రోజుల్లో చదువుకున్న ప్రతి విద్యార్థికి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ అవకాశాలు ఉంటాయని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు విద్యార్థులందరికీ ఉపాధి కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న పాఠశాలకు నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది అని అన్నారు. పిల్లలకు చదువు, పోషకాహారం అందించడంలో ఎటువంటి లోటు లేకుండా చూడాలని పేర్కొన్నారు. అమెరికా వెళ్ళే పని ఇక్కడే ఉద్యోగాలు ఉంటాయి మీకు బ్రహ్మాండంగా, అంటే శాలరీతో మీకు ఉద్యోగాలు వస్తాయి. అవకాశం ఇచ్చిన నేను కూడా చిన్నప్పటి కాలం చదువుకొని మీలాగనే ఒక డాక్టర్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మన అమ్మాయి చూడమ్మా సార్ పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్లు, అదేవిధంగా ప్రభుత్వం అంటే మేము ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి పిల్లలకి ఏ విధంగా దిశ నేర్పాలి, బాగా చదువు చెప్పించాలి, చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించాలి. మన తల్లిదండ్రులు ఏదైతే కలలు కన్నారో, మన తల్లిదండ్రులు అందరూ కూడా చిన్న చిన్న రైతు సోదరులు, కార్మికులు, కర్షకులు ఉన్నారు. వాళ్ళ పిల్లలందరం కూడా ఇక్కడ చదువుకుంటున్నాం. నేను మీలాగానే జిల్లా పరిషత్ స్కూల్ చదువుకున్నాను, చాతూరులో. ఇవాళ ఆ స్కూల్ కూడా ఎదురు రావడం జరిగింది. మీలానే కింద కూర్చొని చదువుకున్నాను. బాగా కష్టపడండి, బాగా చదవండి. అదేవిధంగా తల్లిదండ్రులను గౌరవించండి. ముఖ్యంగా మన గురువుల్ని, హెచ్ఎం గారి కానీ, టీచర్లు కానీ అందరూ కూడా వాళ్ళందరూ కూడా పాదాబంధం చేయాలి. మీరందరూ పిల్లలు, వారి తల్లిదండ్రులు, ముఖ్యంగా టీచర్లు, ప్రభుత్వం అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ పిల్లలందరూ కూడా బాగా చదువుకోవటం ఒకటే కాదు, ఇంట్లో కూడా పనిచేయండి. వ్యవసాయం అయితే వ్యవసాయం చేయండి. మన తల్లిదండ్రుల పని ఏదైనా ఉంటే కనుక, కుల వృత్తులు ఉన్నా కానీ అది నేర్చుకోండి. అన్ని నేర్చుకుంటేనే మన జీవితంలో పైకి రావచ్చు. నేను మన ఒక అబ్బాయి చూశానమ్మా, అమెరికా వెళ్ళాడు, ఎంఎస్ చదివాడు.
ఉద్యోగం రాలా, ఏం చేయాలి, వెనక్కి రావాలి. కానీ అబ్బాయికి ఒక వృత్తి నేర్చుకున్నాడు, దానివల్ల అతను అక్కడ నిలబడ్డాడు. ఇవాళ అంటే మన వృత్తిని మనం వదిలిపెట్టుకుంటూ వెళ్తే అక్కడ ఒక బార్బర్ గా చేయాల్సి వచ్చింది. అబ్బాయి చక్కగా చదువుకున్నాడు, అది చేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే కూడా ఇవాళ ఎక్కువ జీతం వస్తుంది అబ్బాయికి. స్థానిక కోట బజారు పలుపుల వారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ సహిత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం నిర్మాణం కొరకు నర్సరావుపేట వాసవి స్టీల్స్ అధినేత చిలకల రామకృష్ణ సహకారం అందించేందుకు ముందుకొచ్చారు. దేవస్థాన సభ్యులు కోరిన వెంటనే 5,01,116 రూపాయల దేవాలయ నిర్మాణానికి సమకూరుస్తామని వాగ్దానం చేశారు. తొలి విడతగా 1,01,116 రూపాయలు సభ్యులకు అందించారు. ఈ రోజున మన నర్సరావుపేటలోని పులుపుల వారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ సహిత యోగానంద లక్ష్మీస్వామి దేవస్థానం పునర్నిర్మాణ నిమిత్తం చందా కొట్టించి మన వాసవి స్టీల్స్ అధినేత చిలకల రామకృష్ణ గారి దగ్గర మన కమిటీ సభ్యులందరూ కలిసి రామకృష్ణ గారిని కలవడం జరిగింది. రామకృష్ణ గారు చాలా భక్తిగా ఉదారంగా దేవస్థానానికి 5 లక్షల రూపాయలు చందా ప్రకటించారు. వారికి ఎల్లవేళ నరసింహస్వామి, ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు ఉండాలని మా కమిటీ తరఫున మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో విద్యార్థుల చదువు నిమిత్తం 1,75,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. నర్సరావుపేట తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న వెచ్చ సుధీష్ను రామ్ చరణ్ అతని తమ్ముడు శ్రీవర్ధన్ మాత్రం విట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నట్టు తెలిపారు. తండ్రి వెచ్చ నరసింహారావు ఆర్థికంగా దెబ్బతినడంతో పిల్లల చదువు ఆపే పరిస్థితి వచ్చిందని, అందువల్ల పిల్లల చదువు నిమిత్తం 1,75,000 రూపాయలు అందజేసినట్లు పల్నాడు జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షులు అత్తులూరి సుబ్బు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తమాన సుజాత, తడువాయి రామకృష్ణ, గౌరి శ్రీనివాసరావు, ఇమ్మడిశెట్టి గోవర్ధన్ రావు మరియు ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దాదాపుగా అనేక మంది ఆర్యవైశ్య సోదరులకి జిల్లాలో ఏ ఇబ్బంది అయినా కానీ జిల్లా ఆర్యవైశ్య సంఘం వాళ్ళకి అండగా ఉంటుంది. అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా పల్నాడు జిల్లాలో వైశ్యుల్లో ఎవరైనా చిన్న బిడ్డలుండి వాళ్ళు చదువుకోలేకపోతే, ఏదన్నా ఆపద వచ్చినా, హాస్పిటల్ నిమిత్తం వచ్చినా జిల్లా ఆర్యవైశ్య సంఘం, పట్టణ ఆర్యవైశ్య సంఘాలందరికీ అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. దానిలో భాగంగా నర్సరావుపేటలో వెచ్చ నరసింహారావు, తన ధర్మపత్ని యశోద, వీళ్ళు ఒకప్పుడు బాగా కష్టపడి పైకి వచ్చిన వారే. అనుకోని రీతిలో ఇతనికి పడి తలకు ఆపరేషన్ చేయటం వల్ల ఒక 6 నెలలుగా బెడ్ రెస్ట్లో ఉండటం జరిగింది. ప్రస్తుతం అప్పులు చేయలేనటువంటి పరిస్థితి. ఎక్కడికి పోయినా 10 రూపాయలు 20 రూపాయలు వడ్డీలు అడగడంతో తన బిడ్డలిద్దరి చదువు కూడా మధ్యలో ఉంది. పెద్దబాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ తిరుమల కాలేజీ నర్సరావుపేట, అలానే రెండో బాబు ఆక్స్ఫర్డ్ విట్లో ఫస్ట్ ఇయర్ ఇంటర్ చదువుతూ ఉన్నాడు. వీళ్ళిద్దరి చదువుకి కావాల్సినటువంటి అవసరం ఉండి వాళ్ళ మిత్రుల ద్వారా నాకు తెలియజేయగా, నా స్నేహితుల ద్వారా, అలానే నర్సరావుపేట పట్టణ ఆర్యవైశ్య సోదరుల ద్వారా, మిగిలినటువంటి సోదరులందరూ నా మిత్రులు, అలానే పల్నాడు జిల్లాలో ఉంటే అన్ని పట్టణాల నుంచి కూడా వీళ్ళకి సహాయ సహకారాలు అందించారు మెసేజ్ పెడితే. దానిలో భాగంగా ఈరోజు 1,75,000 రూపాయలు వీళ్ళకి వాళ్ళిద్దరి పిల్లల ఫీజు నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఒకటే ముఖ్య కారణం, మనం అంత అమౌంట్ ఇవ్వటం గొప్ప విషయం కాదు, కానీ దానికి అర్హులై ఉండాలి. అలానే ప్రతి ఒక్కరూ ఇలానే అడిగితే ఇబ్బంది పడతాం. మీరు సాధ్యమైనంత మటుకు మీరు సహాయ సహకారాలు అందించండి. 10 మందికి కావాల్సి వస్తే అలానే డబ్బులు ఇస్తాం కదా అని చెప్పి అడగకుండా అవసరమైన రీతిలో అవసరమైనంత మటుకు మాత్రమే మమ్మల్ని సహకరించమని అడిగితే మేము మీ అందరికీ కూడా అండగా ఉంటాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మతాలకు గౌరవం లభిస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్ల వైకాపా హయాంలో ఆలయాలపై దాడులు చేసినా పట్టించుకోలేదని, ఫలితంగానే గత ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపించారన్నారు. కూటమి పాలనలో ప్రభుత్వ ఆస్తులతో పాటు దేవాదాయ, వక్స్, క్రైస్తవ, మిషనరీ, మైనార్టీ ఆస్తుల్ని కాపాడే బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్నారన్నారు. వినుకొండ హనుమాన్ నగర్ కొండ వద్ద అంకమ్మ తల్లి ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమం ఆదివారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని
మరి ఎంతమంది బాధ్యతలు నిర్వర్తిస్తా ఉన్నారు. మూడోసారి ముచ్చటగా ప్రజలు ముగ్గురు భక్తులు ప్రజలందరూ కూడా దైవ సన్నిధిని గుర్తించి దర్శించుకుంటా ఉన్నారు. ప్రార్థిస్తూ అన్నదాతలు సుఖీ భవ సుఖీ భవ, అన్నదాతలు సుఖీ భవ సుఖీ భవ. అమ్మవారి విద్యాసంస్థ మహోత్సవ కార్యక్రమం సరళపడలుగా జరిగింది. మహా అన్నదాన కార్యక్రమం అంకమ్మ తల్లి ఆలయాన్ని కూడా మనం నిర్మాణం చేసుకున్నాం. మరి 3 రోజులు వైసీపీ పాలనలో రథాలు తగలబెట్టిన తీసుకున్న కాపాడుకోలేదు. ఆ విధంగా ఏదైనా మన సంస్కృతి సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి. ఎన్డీఏ ప్రభుత్వం ఏదైనా అధికారంలోకి వచ్చింది, అన్ని మతాలను గౌరవిస్తాం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, హైందవ ధర్మాన్ని అన్ని కూడా కాపాడే బాధ్యత ఈరోజు ప్రభుత్వంలో ఉంది. అందరి ఆస్తులు, భూములు, అలాగే అన్యాక్రాంతం అవుతా అనేక చోట్ల దేవాలయ భూములు అన్యాక్రాంతంగా అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వంలో ఉంది. ఎక్కడైనా దేవాలయ భూములు ఆక్రమించుకున్నా, వర్క్స్ బోర్డు ఆక్రమించుకున్నా, క్రిస్టియన్ మిషనరీ ఆస్తులు ఆక్రమించుకున్నా దాని చాలా కఠినంగా చర్యలు ఉంటాయి. కాబట్టి ఈరోజు ఇక్కడ అమ్మవారి దేవాలయ నిర్మాణం ఎంతో సంతోషిస్తున్న విషయం. గత ప్రభుత్వంలో మరి దేవాలయ భూముల ఆక్రమణకు గురైన 100 ఎకరాలు 50 ఎకరాలు దోచుకున్నారు. మరి దోపిడీదారులు ప్రజలందరూ ఇంటికి సాగనంటారు. ఆలయమైన దాడులు చేసిన పట్టించుకున్నటువంటి అసమర్థ ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వాన్ని ప్రజలింటికి పంపించారు. అంటే ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులతో పాటు దేవాలయ ఆస్తులు, క్రైస్తవ మిషనరీ ఆస్తులు, మైనార్టీ ఆస్తుల్ని కాపాడే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆలయ నిర్మాణానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా అమ్మవారు ఆశీస్సులు ఇవ్వాలని, ఆ అమ్మవారు అందరికీ, ఆలయ కమిటీకి, దేవాలయ నిర్మాణాన్ని సహకరించిన వారికి, ఇక్కడ వచ్చేసినటువంటి భక్తులందరికీ ఆ అమ్మవారు కరుణించి ఆయుధారోగ్యం ఇవ్వాలని, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని అంకపత్రులను ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలోని గీతిక స్కూల్ వద్ద అతివేగంతో చెట్టును కారు ఢీకొంది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న 4 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 4కి తీవ్ర గాయాలు పాలయ్యారు. సమాచారం తెలిసిన వెంటనే పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. నేరం జరగడానికి గల కారణాలను ఎస్పీ శ్రీనివాసరావు గురుచల డీఎస్పీ జగదీష్ను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులు కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని కావలి సమీపంలోని సిరిపురం గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు గురుచల డీఎస్పీ జగదీష్ ఎస్పీ శ్రీనివాసరావుకు వివరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురుచల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నెల్లూరి ఆవరించలేటువంటి శుక్రవారం పైకేసుకొని కొండగట్టు తర్వాత యాదగిరిగుట్ట ఇవన్నీ చూసుకుంటూ మన రిటర్న్ కావలి వెళ్ళిపోతున్నారు. వారు కూడా తీసుకుని 20 డేస్ అయ్యాము. ఆ మొక్కులు చెల్లించుకోవడం కోసం వెళ్తూ వస్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి డ్రైవర్ మనకైతే సర్వైవ్ అయ్యి డ్రైవర్తో మాట్లాడితే నిద్రకి లోనయ్యని చెప్తున్నాడు. ఇంటర్లోనే ఆ చెట్టుని కొట్టడం జరిగింది. అందులో 38 మంది ఉన్నారు. వాళ్ళ పట్ల పూర్తి ఏవైతే వైద్య సదుపాయాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా స్పీడప్ చేశాము. ఇప్పుడు కూడా ఎర్లీ అవర్స్ లో డ్రైవ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఎక్కడైతే 1/2 అవర్ ఆగినా కూడా వెళ్ళడం బెటర్. తొందరగా వెళ్ళిపోవాలని కంటిన్యూస్ గా డ్రైవ్ చేస్తూ సింగిల్ డ్రైవర్ ఉంది 3 డేస్ నుంచి కంటిన్యూస్
డ్రైవ్ చేసి రావడం వల్ల ఆమె కూడా గమనించాలి. ఎవరైనా ఈ విధంగా ఫ్యామిలీస్ వెళ్తున్నప్పుడు డబుల్ డ్రైవర్ తీసుకుంటే వాళ్ళకు కూడా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమలోద్భవి మాత తిరునాళ్లలో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నర్సరావుపేట మండలం రావిపాడు గ్రామంలో. జీవనజ్యోతి కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న డైరెక్టర్ నల్లపాటి రాము నర్సరావుపేట మండలం రావిపాడు గ్రామంలో. జేఎన్టీయూ కాకినాడ సెంట్రల్ జోన్ అంతర్ కళాశాల వాలీబాల్ పోటీలు నర్సరావుపేట ఎన్ఈసీ కళాశాలలో ప్రారంభం. నర్సరావుపేట ఎస్ఎస్ఎన్ కళాశాలలో మిత్రాలయం 60 పైబడిన చిన్ననాటి మిత్రుల సవ్వడి సందడి. పూర్వ విద్యార్థులతో కలకలాన్న కళాశాల ప్రాంగణం. పాఠశాలకు అవసరమైన నిధులు తెచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన ఎమ్మెల్యే చంద్రవాడ. బిప్పర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆత్మీయ సమావేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాకీ న్యూస్.